వైకాపాకు 140 కోట్ల రూపాయల విరాళాలు. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే 98 కోట్ల రూపాయలు. సాధారణంగా రాజకీయ పార్టీలకు ఫండింగ్ అనేది సహజమే అయినా ఈ వివరాలు గూగుల్ చేశాక ఇవన్నీ చాలా అసహజంగా అనిపించింది. 2024-25లో అంటే పార్టీ అధికారంలో లేకపోయినా కూడా పారిశ్రామికవేత్తల పట్ల జగన్ రెడ్డి వైఖరి తెలిసాక కూడా ఇన్నిసి వందల కోట్లు పార్టీ ఫండింగ్ కింద ఇవ్వడం చాలా ఆశ్చర్యంగా అసహజంగా అనిపించింది. మొదటిది ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ దేశంలోని అత్యంత ధనిక ఎన్నికల ట్రస్ట్. కార్పొరేట్ ప్రపంచం నుంచి రాజకీయ పార్టీలకు అందే విరాళాలలో దాదాపు 90% దీనితోనే ఉంటాయి. దీనిని గతంలో సత్య ఎలక్టోరల్ ట్రస్ట్ అని పిలిచేవారు. ఈ కంపెనీలు విరాళాలు ఇస్తాయి. భారతీ ఎయిర్టెల్ మాతృ సంస్థ అయిన భారతీ ఎంటర్ప్రైజెస్ మద్దతుతో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, మౌలిక సదుపాయాల సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్ మరియు ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ నుంచి ప్రధానంగా నిధులను పొందుతుంది. ఈ సందర్భంగా మెగా ఇంజనీరింగ్, మిట్టల్ పేర్లు మీకు గుర్తుకు రావడం క్వైట్ న్యాచురల్.